సమయంలో ఏంటంటే ప్లాస్టిక్ ఏ ఐటమ్ అయినా సరే భూమిలో అది కలిసిపోదు. దానివల్ల ఏమవుతుందంటే మన భవిష్యత్తు తరానికి ఇబ్బంది అవుతుంది. మన తీసుకోవడం వల్ల మనకు అనేకమైన ఇబ్బందులు గురవుతున్నాం. ఆరోగ్యపరంగా కూడా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. అందుకోసమని మన తలపెట్టిన ఈరోజు ప్లాస్టిక్ నిర్మాణానికి అందరూ సహకరించి వేరే ప్లాస్టిక్ వినియోగలేన శాసన ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. వాటిలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ రహిత రాష్ట్రం, ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనే కాన్సెప్ట్తో ఈరోజు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మన జంగారెడ్డి పురపాలక సంఘంలో కూడా ఎలాంటి ప్లాస్టిక్ వాడుకోకుండా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ కవర్స్ ఇక్కడే శ్రీనివాసపురం రోడ్ల నడుస్తున్నాయి. వాటిని వినియోగించవలసిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా అందరికీ కోరిన ఒకటే, ప్లాస్టిక్ ఎలాంటి ప్లాస్టిక్ వాడకండి. వాటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుతున్నామని పిలుపునిస్తున్నాను. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర.